వెల్లానోస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మాజీ ఎమ్మెల్యే కుంభకోణం తేట తెల్లం మక్కెన. ఆస్తి పన్ను వసూలులో వినుకొండ ప్రథమ స్థానం. మున్సిపల్ కమిషనర్ మాజీ ఎమ్మెల్యే బొల్లా బంధువులైన కామన నాగేశ్వరరావు, రమేష్లను అడ్డం పెట్టుకుని భారీ భూకంపకోణానికి పాల్పడిన విషయం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు తేట తెల్లమైందని జీడీసీసీ బ్యాంక్ చైర్మన్, మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావు ఆరోపించారు. స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే, జీడీసీసీ బ్యాంకు చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు మాట్లాడుతూ, వినుకొండ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు వినుకొండలో 2 మార్లు ఎన్నికలలో పోటీ చేసే క్రమంలో డిగ్రీ చదివినట్లు తప్పుడు సర్టిఫికేట్లు సమర్పించిన సంగతి ప్రజలందరికీ తెలుసన్నారు. తాను వినుకొండ నియోజకవర్గంలో చేపల సొసైటీలను మభ్యపెట్టి చెరువులను ఆక్రమించానని, పలు ప్రాంతాల్లో భూములు ఆక్రమించానని నర్సరావుపేట కలెక్టర్ గ్రీవెన్స్ లో బొల్లా బ్రహ్మనాయుడు ఫిర్యాదు చేయడం ఆయన కక్షపూరిత ఫిర్యాదు అని మక్కెన ఆరోపించారు. బ్రహ్మనాయుడు ఎమ్మెల్యేగా చేసిన 5 ఏళ్ల కాలంలో భూ కబ్జాలు, రియల్ ఎస్టేట్ వ్యవహారాలు అవన్నీ ఎంక్వైరీ చేస్తే తేటతెల్లం అవుతాయని మక్కెన అన్నారు. మీరు చెప్పిన మాట వాస్తవం. నీళ్లు ఎల్లబెట్టకూడదు చట్ట ప్రకారం, నేను కూడా ఒప్పుకుంటున్నా. రైతులకి ఎక్కడన్నా నీళ్లు గనక ఎల్లబెట్టి గనక చేపలు పట్టుకున్నట్టయితే అది తప్పే. కాకపోతే సాగర్ వచ్చే సమయంలో అక్కడ ఉన్నటువంటి రైతులు ఈ మురికి నీళ్ళు అవుతున్నాయా, ఈ తీసేసి కొత్త నీళ్లు పెట్టాయని వాళ్ళ ఆమోదంతో, వాళ్ళ అనుమతితో జరిగిద్ది. ఈ సంవత్సరం ఎల్లిండి అంటున్నాం, చాలా సంతోషం. నీ పుణ్యాన హ్యాపీగా ఈ 16 సొసైటీలో ఉన్నటువంటి దరిదాపు 40 చెరువులు ఉన్నాయి. రమణాయుడు గారు, మీకు లెక్క తెలియకపోతే నేను చెప్తా. 40 చెరువులు ఉన్నాయి ఈ నియోజకవర్గంలో. అన్ని పార్టీల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారు, అన్ని సొసైటీల వాళ్ళు పెట్టుబడులు తెచ్చుకుంటున్నారు. నీకు కావాలంటే లిస్టు పంపిస్తా, ఎన్నెన్ని ఉంది చదవమన్నా చదువుతా. దొండపాడు, నడిగడ్డ, కొప్పుకొండ, నాగులవరం, వినుకొండ, ఈపూరు, కొచ్చెర్ల ఉప్పరపాలెం, బొగ్గరం, ఏలుపూరు, కారుమంచి, నోజెల్ల, చెరుకుంపాలెం, అన్నవరం, ఖమ్మపాడు 16 సొసైటీలయ్యా. ఈ సొసైటీల కింద 40 చెరువులు ఉన్నాయా. నువ్వేందయ్యా నామట పడుతున్నావు? నేను నియోజకవర్గం మొత్తం దోచుకుంటున్నానంటే ఏందయ్యా? నువ్వు ఎమ్మెల్యే ఉండగా నీ పక్కన ఉన్నటువంటి ఎంపీపీలు, జెడ్పీటీసీలు, నీ పక్కన ఉన్నటువంటి సర్పంచులు వీళ్ళందరూ చేస్తున్నారు. ఇవాళ నోజెల్లు ఎవరు చేస్తున్నారా? రియల్ ఎస్టేట్ అంటున్నావు. ఆ నోజెల్ల చెరువు కింద ఒక వెంచర్ వేశారు, చూద్దాంపా. చెరువు గట్టు ఆక్రమించి వెంచర్ వేసావు, నీ హయాంలో వేశారు. దానికి ఏంటి పరిస్థితి? అంటే నీ శిష్యుడైనా? ఎవరేశారు? అది నోజెల్ల చెరువును ఆక్రమించి, గట్టును ఆక్రమించి ఒక వెంచర్ వేశారు. దానికి ఏమైనా డిటిపిసి అప్రూవల్ ఉందా? లేకపోతే నోజెల్ల చెరువులు ఏమైనా అక్కడ ఉన్నటువంటి సభ్యులు చేస్తున్నారా? వాళ్ళు కూడా పెట్టుబడి తెచ్చుకుంటున్నారు ఆ శ్రీనాథ్ అనే అతని దగ్గర. ఇది నిజాన్ని తెలుసుకో. ఊరక బురద వేస్తే ఎట్లా? అన్ని నీకు తెలుసు. నీకు తెలియక కాదు, ఇవన్నీ తెలిసే ఏదో రకంగా బురద చల్లాలా. ఇంకొకటి ఏంటంటే, మాట్లాడితే ఈ మధ్య 40 లక్షల పిల్లలు 40 లక్షల పిల్లలు అన్నారు. అసలు ఆ 40 లక్షల పిల్లలు నాకు అర్థం కాక నేను కూడా ఎంక్వైరీ, నేను కూడా నాకు తెలియక నేను డిఎఫ్ఓని అడిగా, అసలు ఏంటయ్యా ఇది, ఎక్కడ ఏం కథ అని. 40 లక్షల పిల్లలు నాగార్జున సాగర్ తో పాటు పులిచింతల ప్రాజెక్టులు వేస్తారండి. చేప పిల్లలు చెరువులు లేరు. పులిచింతల ప్రాజెక్టులు వేస్తే నీకు పులిచింతల పేరు మర్చిపోయి పెరగంచలు అంటావు. ఇది ఎక్కడ అండి? నాగార్జున సాగర్ లో 20 లక్షల పిల్లలు, పులిచింతలో 20 లక్షల పిల్లలు వేశారు. అక్కడ ఉన్నటువంటి వారు ఎవరు ఫిర్యాదు చేశారు, దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది. ఇది వాస్తవం. ఏది జరిగినా మామయ్యనే. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం అండి, ఇది స్పష్టంగా చెప్పాలా. ఎక్కడో కనవలపూడి దగ్గర ఎంపీ నిధులతో వేస్తున్నామని చెప్పారు. ఈ రోజు నేను నిన్న ఇందాక ఎంపీని అడిగా, ఎంపీ గారిని, ఏంటంటే అయా 2 సంవత్సరాలు అయిందయ్యా మీ నియోజకవర్గం నిధులేక అని అన్న. ఎంత అబద్ధం బ్రహ్మనాయుడు గారు, తెలుసుకోండి. ఒక మాట అనేటప్పుడు ఎంపీ నిధులా, లేకపోతే రైతులు వేసుకుంటున్నారా, లేకపోతే అక్కడ వ్యాపారస్తులు వేసుకుంటున్నారా కనుక్కోండి. ఎంపీ నిధులా? ఎంపీకి నాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. నేను నిధులా? నేను చెప్తున్నా, ఈ రోజు ఆనాడు 5 సంవత్సరాలు మీరు ఎమ్మెల్యే ఉండగా శ్రీకృష్ణదేవరాయలు గారి దగ్గర మీకు తెలియకుండా ఒక్క గ్రామానికి కూడా ఒక్క రూపాయి తీసుకురాలా. ఈ రోజు కూడా ఇక్కడ గౌరవ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు గారు, ఎంపీ నిధులు ఏమొచ్చినా ఆయన ఆమోదంతో వస్తాయి. నేను ఏ రోజు ఎంపీ నిధులకు సంబంధించి మీరు ఎమ్మెల్యేల అనుమతితోనే వస్తాయండి. ఇక్కడైతే మీరు చెప్పినటువంటి కనవలపూడికి సంబంధించి ఎంపీ నిధులు మాత్రం ఒక్క రూపాయి కూడా తీసుకురాలేదు. ఇది పచ్చి అబద్ధం. నువ్వు కావాలంటే ఎంక్వైరీ చేసుకో. ఉన్నటువంటి వారు రైతులు ఎన్ఆర్జీ చేసిన నిధులతోనో లేకపోతే ఇంకోతోనో ఏం చేస్తున్నా తెలుసుకోయా. తెలుసుకొని మాట్లాడితే నీ పెద్దరికానికి, నువ్వు చేసిన ఎమ్మెల్యే పదవికి ఉంటది. కానీ పక్కన ఎవరో కాగితాలు అందిస్తుంటే చదువుకుంటే ఎట్లండి? కాగితాలు అందించడం చదవటమేనా? ఇప్పుడు నాకు ఎవరు అందించడం లేదే, నేనే రాసుకొని వచ్చానే. మీరన్నటువంటి ప్రతి పదానికి నేను రాసుకొని వచ్చా. ఎక్కడ మీరేమో మాట్లాడితే మీరేం పోతుంది తెలిస్తే నేను కలుపుకున్నా. గత 6 సంవత్సరాల నుండి రాష్ట్రంలో అత్యధిక పన్నులు వసూలు చేయించి మొదటి స్థానంలో కైవసం చేసుకున్న పట్టణం వినుకొండ పట్టణం అని మున్సిపల్ కమిషనర్ కోడూరి శివరాం ప్రసాద్ తెలియజేశారు. ప్రతి ఒక్క ఇంటి యజమాని అర్ధ సంవత్సరానికి పన్ను జూన్ 30వ తేదీలోపు కట్టుకుంటే ఎటువంటి వడ్డీ ఉండదని,
జూలై నెలలో కట్టుకుంటే వడ్డీ వేయడం జరుగుతుందని పట్టణ పుర ప్రజలు గమనించి సకాలంలో ఇంటి యజమానులు, ఖాళీ స్థలాల యజమానులు, కుళాయిలు ఉన్నవారు పన్నులు సకాలంలో చెల్లించాలని ఈ సందర్భంగా తెలియజేశారు. పట్టణ ప్రజలకు మరియు వినియోగదారులకు ఆస్తి పన్ను, నీటి పన్ను, అట్లాగే ఖాళీ స్థలాలు చెల్లించు యజమానులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పటికీ గత 6 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం రాష్ట్రంలో అత్యధిక శాతం పన్నులు చెల్లించి ఎక్కువ మంది ప్రజలు మన్నగొన్న ఏదైనా ఊరు ఉందంటే స్టేట్లో మొదటి స్థానం కైవసం చేసుకున్న పట్టణం వినుకొండ మున్సిపాలిటీ. ఈ వినుకొండ మున్సిపాలిటీని మీ అందరూ ఎంతగా ఆదరించి రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలబెట్టినందుకు మొదటిగా అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా 2026-27 అర్థ సంవత్సరానికి పన్ను ఈ నెలాఖరులోపు కడితే ఎటువంటి వడ్డీ పడకుండా ఉంటుంది. ఆ వడ్డీ చెల్లించకుండా ఉండడానికి ప్రతి ఒక్క ఇంటి యజమాని, ఖాళీ స్థల యజమాని, అదేవిధంగా కుళాయి పన్నులు కూడా చెల్లించి అర్థ సంవత్సరానికి ఎటువంటి వడ్డీలు లేకుండా చెల్లించినచో 30/6/2026 తేదీ వరకు మీ ఆస్తి పన్ను, ఇంటి పన్ను పైన ఎటువంటి వడ్డీ అనేది వేయడం జరగదు. 1 జూలై 2026 తేదీ నుంచి మీ అందరికీ తెలిసిందే మళ్ళీ వడ్డీ అనేది అవుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని పుర ప్రజలందరూ కూడా వినియోగించుకుని మన నగరంలో గల అందరి ఇంటి యజమానులు, ఖాళీ స్థల యజమానులు, కుళాయిలు ఉన్నవారు అందరూ కూడా పన్ను చెల్లించాలని ప్రతి ఒక్కరిని పేరు పేరు కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. ఇట్లు కమిషనర్, వినుకొండ పురపాలక సంఘం. వినుకొండ మండలంలోని బిటమిరాజుపల్లి ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయురాలు జంగాల లలిత కుమారి భర్త రిటైర్డ్ హెడ్ మాస్టర్ బోయిలపల్లి శాంసన్ పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన వీడ్కోలు కార్యక్రమానికి ఎంఈఓ సయ్యద్ జఫరుల్లా ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. గత 39 సంవత్సరాలుగా లలిత కుమారి ఉపాధ్యాయ వృత్తిలో అందించిన సేవలను ఆయన కొనియాడారు. విద్యా విధానంలో చక్కటి ప్రతిభ కనబరిచి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలుగా అవార్డు పొందిన లలిత కుమారి దంపతుల సేవలు అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. పాఠశాల ఉపాధ్యాయులు కె శ్రీనివాసరావు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించగా కార్యక్రమంలో యూటీఎఫ్ రాష్ట్ర నాయకులు అజయ్ కుమార్, ప్రభాకర్, ప్రముఖ కవి కరీముల్లా, వెంకటరెడ్డి పాల్గొన్నారు. పదవి విరమణ చేసిన శాంసన్ దంపతులను తోటి ఉపాధ్యాయులు, నాయకులు ఘనంగా సన్మానించి వారి శేష జీవితం సుఖ సంతోషాలతో గడపాలని ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర అభివృద్ధి సంస్థ బోర్డు డైరెక్టర్ గా నియమితులైన ప్రముఖ సినీ దర్శకుడు సముద్ర వినుకొండలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రముఖ నిర్మాత లగడపాటి శ్రీను వాళ్ళ కార్యాలయంలో మిత్రులతో కలిసి ఘన సన్మానం చేశారు. అనంతరం దర్శకుడు సముద్ర మీడియాతో మాట్లాడుతూ పలు కీలక విషయాలను పంచుకున్నారు. లగడపాటి శ్రీనివాసరావు కుటుంబంతో తనకు ఎంతో కాలంగా ఒక కుటుంబ సభ్యుడు లాంటి అనుబంధం ఉందని, శ్రీనన్న వల్లే తనకు వినుకొండతో ఈ బంధం ఏర్పడిందని డైరెక్టర్ సముద్ర తెలిపారు. తనను ఎఫ్డిసి బోర్డు డైరెక్టర్ గా నియమించినందుకు కూటమి ప్రభుత్వానికి, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. పల్నాడు జిల్లా కేంద్రమైన నర్సరావుపేట మున్సిపల్ గెస్ట్ హౌస్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంఘటన ప్రధాన కార్యదర్శి మధుకర్జీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి కట్టా సుబ్బారావు మాట్లాడుతూ రాష్ట్ర, జిల్లా స్థాయి ముఖ్య నాయకులు, మోర్చా ప్రతినిధులు, మండల అధ్యక్షులు పెద్ద సంఖ్యలో కార్యకర్తలతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లు తెలిపారు. దేశ ప్రగతికి ప్రధాని అందిస్తున్న సందేశాలను కార్యకర్తలందరూ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని ఈ సందర్భంగా నేతలు పిలుపునిచ్చారు. అదేవిధంగా పల్నాడు జిల్లాలో సర్ర అభియాన్ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయికి తీసుకువెళ్లి అత్యంత విజయవంతం చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
ఇంతటితో వెళ్ళాను సమాప్తం. తిరిగి రేపటి వెళ్ళాల్సిలో కలుసుకుందాం. నమస్కారం.